Hi everyone, welcome back to my channel English Grammar with Shilpa. Anyway versus anyway. Anyway, one word versus anyway, two separate words. What's the difference? We will learn difference between these words in this video. Anyway. Anyway is a common adverb and it can be used for few different reasons. Anyway అనేది ఒక adverb and అది different reasons కి మనం యూస్ చేస్తాం. Let's see those reasons. First, it can mean regardless, nonetheless or in any case. అంటే సింపుల్గా చెప్పాలి అంటే anyway అంటే ఏమైనప్పటికీ. Let's see few examples. It doesn't matter if you are not going for lunch. I am still going anyway. మీరు లంచ్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, నేను ఎలాగైనా వెళ్తున్నాను ఆర్ నేను ఏదేమైనప్పటికీ వెళ్తున్నాను అని చెప్తున్నాం. ఇక్కడ ఎనీవే అంటే ఏమైనప్పటికీ. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ హర్ టు సే ఎస్ బట్ ఐ ఆస్క్డ్ హర్ ఎనీవే. ఆమె ఎస్ చెప్తుంది అని నేను అనుకోలేదు, అయినా నేను ఆమెని అడిగాను. అయినా లేదా అయినప్పటికీ. నెక్స్ట్, యూ నీడ్ టు డూ యువర్ జాబ్ ఎనీవే. ఏదేమైనా లేదా ఏమైనప్పటికీ నువ్వు నీ జాబ్ చేయాలి. ఫోర్త్ ఎగ్జాంపుల్, ఎనీవే ఇట్ ఈస్ నాట్ ఎనీ ఆఫ్ హర్ బిజినెస్. ఏమైనప్పటికీ అది ఆమె బిజినెస్ కాదు. సో ఇలాంటి సెంటెన్సెస్లో ఎనీవే అంటే ఏమైనప్పటికీ అనే అర్థం వస్తుంది. సెకండ్ రీజన్, ఎనీవే కెన్ బి యూస్డ్ టు షో ద కంటిన్యూయేషన్ ఆఫ్ ఎ స్టోరీ దట్ వాస్ ఇంటరప్టెడ్. సపోజ్ ఒక కన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు ఏదైనా రీజన్తో ఆ కన్వర్సేషన్ ఇంటరప్ట్ అయ్యుండి మళ్ళీ మనం ఆ కన్వర్సేషన్ కంటిన్యూ చేసే ముందు ఎనీవే యూస్ చేస్తాం. లెట్స్ సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఎనీవే, యాజ్ ఐ వాస్ సేయింగ్ మై ప్రాజెక్ట్ సబ్మిషన్ ఈజ్ ఆన్ సాటర్డే. ఇక్కడ ఫస్ట్ మనం ప్రాజెక్ట్ సబ్మిషన్ గురించి డిస్కస్ చేస్తూ ఉండి బై ఎనీ రీజన్ మనం కన్వర్సేషన్ ఇంటరప్ట్ అయ్యింది, మళ్ళీ మనం అదే కన్వర్సేషన్ అయినా ప్రాజెక్ట్ సబ్మిషన్ గురించి కంటిన్యూ చేస్తున్నాం. అప్పుడు ఎలా స్టార్ట్ చేస్తామంటే ఎనీవే ఏమైనప్పటికీ, యాజ్ ఐ వాస్ సేయింగ్ నేను ముందు చెప్తున్నట్లుగా మై ప్రాజెక్ట్ సబ్మిషన్ ఈజ్ ఆన్ సాటర్డే. అండ్ ద రీజన్, ఎనీవే ఐ వాస్ టెల్లింగ్ యూ అబౌట్ ద డైట్ ఐఎమ్ స్టార్టింగ్ ఆన్ ఫ్రైడే. ఏమైనప్పటికీ నేను నీతో ముందు చెప్తున్నట్లు నేను నా డైట్ని ఫ్రైడే స్టార్ట్ చేస్తున్నాను. సో దీస్ ఆర్ ద టూ రీజన్స్ వేర్ వీ యూస్ ఎనీవే. Next, anyway. Here anyway is two separate words. Anyway is an adjective noun phrase that means by any means or in any manner. Here anyway అంటే ఏ విధంగా అయినా. ప్రీవియస్గా anyway అంటే ఏమనుకున్నాం, ఏమైనప్పటికీ. Here anyway అంటే ఏ విధంగా అయినా. Let's see few examples. It can be done anyway. ఇది ఏ విధంగా అయినా చేయవచ్చు. మై మదర్ విల్ ప్రిపేర్ ద లంచ్ ఇన్ ఎనీ వే మై బ్రదర్ లైక్స్ ఇట్. నా తమ్ముడికి నచ్చిన విధంగా మా అమ్మ భోజనం రెడీ చేస్తుంది. ఎలా చేస్తున్నారు, మా తమ్ముడికి నచ్చిన విధంగా చేస్తున్నారు. నెక్స్ట్, ఈజ్ దర్ ఎనీ వే టు ఫిక్స్ ద ఫోన్. ఫోన్ని ఫిక్స్ చేయడానికి ఏదైనా మార్గం ఉందా, లేదా ఏ విధంగా అయినా ఫోన్ ఫిక్స్ చేయవచ్చా. నెక్స్ట్, ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వే టు క్యాన్సిల్ మై బుకింగ్. ఏ విధంగా అయినా నా బుకింగ్ క్యాన్సిల్ చేసుకోవచ్చా. నెక్స్ట్, యూ కెన్ డెకరేట్ దిస్ ప్లేస్ ఎనీవే యూ లైక్. ఈ ప్లేస్ని ఏ విధంగా అయినా నీకు నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎనీవే అంటే ఏ విధంగా అయినా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో ఫర్ ఫర్దర్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్, ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంగ్లీష్ గ్రామర్ విత్ శిల్ప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.